హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీకెండ్ వచ్చేపాటికి మిగిలిపోయిన కాయగూరలతో ఏం చేయాలో పాలుపోవట్లేదా? వీకెండ్ అదిరిపోవాలంటే ఈ రెసిపీని ఖచ్చితంగా చూడాల్సిందే. మిక్స్డ్ వెజిటబుల్ కుర్మా ఈ వారం స్పెషల్. వీటికి ప్రత్యేకించే కాయగూరలు ఏమీ కొనుక్కురాలేదు. మిగిలిపోయిన వాటితోనే ఈ అద్భుతాన్ని ట్రై చేద్దాం. ఆలస్యం చేయకుండా కావలసిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. సన్నగా తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, కారం, చిటికెడు పసుపు, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, చిటికెడు ఇంగువ, అలాగే కొద్దిగా కసూరి మేతి. తాలింపు దినుసులు, మీకు అందుబాటులో ఉండే హోల్ గ్రెయిన్ మసాలాలు, కొద్దిగా డ్రై ఫ్రూట్స్, కొద్దిగా వంకాయ ముక్కలు. వీటిని ముందుగానే కొద్దిగా సాల్ట్ వాటర్లోకి తీసుకోండి, అంటే వీటి కెమికల్ ప్రాపర్టీస్ మారకుండా ఉంటాయి. అలాగే కొద్దిగా పొటాటో క్యూబ్స్, ఒక కప్పు పెరుగు, ఒక కప్పు క్యాప్సికమ్, ఒక కప్పు టొమాటో ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు. ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు మీల్ మేకర్, సన్నగా తరిగిన బీన్స్ ఒక కప్పు, కొద్దిగా క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చి బఠానీ. వీటితో పాటు మీకు నచ్చిన కాయగూరలను జోడించుకోండి. తయారీ విధానాన్ని చూసేద్దాం రండి. ముందుగా వేడెక్కిన కడాయిలోకి ఒక 2 స్పూన్ల ఆయిల్, ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా హోల్ గ్రెయిన్ మసాలాలు, అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్, ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వీటిని కాసేపు మూతపెట్టి మగ్గించండి. ఇవి చక్కగా మగ్గిన తర్వాత ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, వీటిని కూడా కలిపి చక్కగా మగ్గనివ్వండి. మూత పెట్టి 1 నుంచి 2 నిమిషాల వరకు మగ్గనిద్దాం. చక్కగా మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వండి. చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని చక్కగా పేస్ట్లా గ్రైండ్ చేసేయండి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, తాలింపు వేగిన తర్వాత బీన్స్, క్యారెట్ మరియు పచ్చి బఠానీ, పొటాటో క్యూబ్స్, వంకాయ ముక్కలు,
క్యాప్సికమ్, మీల్ మేకర్, వీటన్నింటినీ చక్కగా కలిగి పెట్టి కాసేపు మగ్గనివ్వండి. అవసరం అనుకుంటే మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల వరకు మగ్గనివ్వండి. ఇవి చక్కగా కుక్ అవుతున్నాయి. కొద్దిగా కుక్ అయిన తర్వాత మసాలా పొడులు యాడ్ చేద్దాం. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, కన్సిస్టెన్సీ కోసం మీరు కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేయొచ్చు. మూత పెట్టేసి చక్కగా ఉడకనిద్దాం. కూరగాయ ముక్కలన్నీ కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్, ఒక కప్పు పెరుగుతో పాటు 2-3 పండిన తాజా డేట్స్ను కూడా కలిపాను. ఈ డేట్స్ ఈ రెసిపీకి మరింత రుచిని తీసుకొస్తాయి. చక్కగా మూత పెట్టేసి ఆయిల్ కొద్దిగా పైకి వచ్చే వరకు కుక్ చేయండి. చేద్దామా? చూడండి, కొద్దిగా ఆయిల్ పైకి వస్తుంది. ఈ రెసిపీ రెడీ అయిపోయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డిష్ అవుట్ చేసి సర్వ్ చేసేయండి. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి రైస్తో కానీ చపాతీతో కానీ పూరీలు, రోటీలు మీ ఇష్టం వేడివేడిగా లాగించేసేయండి. ఎక్కడో కూడా స్ట్రాంగ్ మసాలాలు మనం అప్లై చేయలేదు. వెజిటేబుల్స్ని, ఫైబర్ కంటెంట్ని లోడ్ చేశాం కాబట్టి మనసుతో పాటు పొట్ట కూడా హ్యాపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రేమతో మీ వంశీస్ వెజ్ వేద.